Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 15, verse 16. ఈ దిన మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. I have chosen you and ordained you that you should go and bring forth fruit. మీ ఫలమును నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతని. Bearing fruit is not an option, it is imperative. ఫలము ఫలించడం అనేటువంటిది అదేదో కొద్ది కాదు కానీ అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. Not just to bear fruit, but to bear more fruit. ఫలము ఫలించడం మాత్రమే కాదు కానీ అధికమైనటువంటి ఫలాన్ని ఫలించాలి. Much fruit. అధికమైనటువంటి ఫలము And fruit that remains. నిలిచి ఉండేటువంటి ఫలాన్ని ఫలించాలి. Jesus uses fruit in an analogy many times. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మాటల్లో చూస్తే ఈ యొక్క ఫలాన్ని గురించి ఆయన మాడుతూ ఉంటాడు. Why? ఎందుకొరకే? Israel's was a very agriculturist culture, to the picture was easily understood. ఇశ్రాయేల్ దేశం చూస్తే అది వ్యవసాయపరమైనటువంటి దేశం గనుక ఆ యొక్క దృశ్యము ప్రజలకు ఎంతో సులువుగా అర్థమయ్యేటువంటి మాటలుగా ఉన్నాయి. In Matthew 7, Jesus says, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువారు అన్నారు, we are known by the fruit we produce. మనము ఫలించేటువంటి ఫలము ద్వారా మనం తెలియజేయబడతాం. Good fruit comes from good trees. మంచి ఫలము మంచి చెట్ల నుండి వస్తుంది. Bad fruit comes from bad trees. చెడు ఫలము పనికి మాలినటువంటి చెట్టు నుండి వస్తుంది. Jesus also mentions that sometimes we run into a problem when harvesting certain fruit. కొన్ని ఫలాలు మనము అయితే కోస్తా ఉన్నప్పుడు చూస్తే కొన్నిసార్లు సమస్యలు గుండా వెళ్లాల్సి వస్తుంది. What are they? ఆ సమస్య ఏంటి? Thorns will be there. అక్కడ ముళ్ళు ఉంటాయి. I am sure all of you desire to be productive fruit bearing branches. నిశ్చయముగా మనలో ప్రతి ఒక్కరం కూడా ఫలాన్ని ఫలించేటువంటి తీగలుగా మనం అందరం ఉండకూడదు. But I am also sure that all of us have had a few thorns and thistles along the way. మనము మార్గ మధ్యలో చూస్తే ఇంకా మనకు అందరికి కూడా ఇక ముళ్ళు తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. And today I want to share with you Jesus' principle and command about bearing fruit. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఫలమును ఫలించడం గురించినటువంటి ఆ మాటను మీకు చెప్పాలని కోరుతా ఉన్నాను. Jesus is using the grapevine and the sweet multi-purpose fruit of grapes as an illustration. యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణకు ఈ యొక్క ద్రాక్ష వల్లిని ఆయన ఉపయోగిస్తా ఉన్నాడు, ద్రాక్ష తోటను ఉపయోగిస్తా ఉన్నాడు. Notice the progression of fruitfulness, how the fruit must increase. ఆ యొక్క ఫలము ఎలాగూ అభివృద్ధి చెందాలి అనేటువంటి దాని గురించిన ఆ పద్ధతిని It గమనించండి. is not about fruitfulness or fruitlessness. అక్కడ చూస్తే ఫలభరితము లేక ఫలము లేనటువంటి స్థితి కాదు, But in the fruit only, ఫలములోనే how to grow. ఏ రీతిగా ఎదగాలి. Too many Christians are going in the wrong direction. అనేక మంది క్రైస్తవులు చూస్తే తప్పు దిశగా వారు వెళ్తున్నారు. We are to start, build and grow. మనము ఆరంభించాలి, తర్వాత కడుతూ ముందుకు ఎదుగుతూ ఉండాలి. Not start and stop. లేక ఆరంభించి ఆ రీతిగా ఆపివేయటం Not కాదు, start and stay there. లేకపోతే ఆరంభించి ఆ స్థలంలో ఉండిపోవటం Or కాదు, not starting and parking there. లేకపోతే ఆరంభించి అక్కడే ఉండిపోవటం కాదు, Not start and retire early. తర్వాత ఆరంభించి త్వరగా ఇంకా అందులో నుండి బయటకు వచ్చేయటం కాదు. We are to bear fruit, more fruit, much fruit and fruit that remains. మనం చూస్తే ఫలాన్ని ఫలించాలి, అధికమైనటువంటి ఫలము, ఎంతో మరీ అధికమైన మరీ అధికమైనటువంటి ఫలము, and fruit that remains. తర్వాత నిలిచినటువంటి ఫలాన్ని So ఫలించాలి. I want to talk to you this morning 4 levels of fruit bearing. ఈ ఉదయకాల సమయంలో 4 రకాలైనటువంటి ఫలాన్ని ఫలించేటువంటి విషయాన్ని గురించి మాట్లాడబోతున్నాను. Carefully you have to hear. జాగ్రత్తగా మీరు వినాలి. Why? ఎందుకొరకే? Which one of these are you? ఇందులో ఏ విషయంలో నీవు ఉన్నావు? Which one of these do you want to be? ఇటువంటి ఫలాల్లో ఏ దాంట్లోనూ ఉండగోరుతున్నావు? Which one does God want you to be? ఎటువంటి దాంట్లో దేవుడిని ఉండగోరుతా ఉన్నావు? You can read later John 15th chapter first 16 verses. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 16 వచనాలు మీరు తర్వాత So చదువుకోండి. now I want to talk to you 4 levels of fruit bearing for our self examination. మన యొక్క స్వంత పరీక్ష కొరకే ఫలం ఫలించడం 4 స్థాయిలు గురించి నేను మాట్లాడగోరుతా ఉన్నాను. Number 1, మొదటిది bearing fruit. ఫలమును ఫలించుట. It is not an option. అది ఏదో నీకు ఇష్టం వస్తే ఫలించినట్టు లేకపోతే లేనట్టు కాదు. నీకు ఇష్టం వస్తే ఫలించినట్టు లేకపోతే లేనట్లు కాదు. Oh, you going to bear some type of fruit. It is not like that. నువ్వు ఏదో ఫలాన్ని ఫలిస్తావు అనేటువంటిది అది కూడా కాదు. It is just a question of which type. ఎటువంటి రకమైనటువంటి ఫలాన్ని ఫలిస్తావు అనేటువంటిది ప్రశ్న. Is it good fruit or bad fruit? అది మంచి ఫలమా చెడు ఫలమా? Notice that Jesus commands us to bear fruit, not just feed of the vine. యేసుక్రీస్తు ప్రభువైన ఫలాన్ని ఫలించమని కోరుతా ఉన్నారు కానీ ఆయన యొక్క తీగలో ఉండేట్లుగా ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలాగా ఉండాలని కోరడం We are not to bear bitter fruit. మనము చేదైనటువంటి ఫలాలు ఫలించడానికి లేము. We are not to be fake fruit. మనము ఇక నకిలీ పరమైనటువంటి ఫలం కొరకే కాదు. What is fake fruit? నకిలీ అయినటువంటి ఫలం ఏంటి?
Some of the time we will keep on our tables. They are not fruits, కొన్ని plastic fruits. కొన్ని సందర్భాల్లో మన యొక్క బల్లపై కొన్ని ఫలాలు ఉంచుతాము, అవి నకిలీ ఫలాలుగా ఉంటాయి, అవి నిజమైనవి కావు, Plastic phalala. ప్లాస్టిక్ ఫలాలు. We cannot eat them. వాటిని మనం తినలేము, It is not useful to anybody. అవి ఎవరికి కూడా పనికిరావు, Just only for table decoration it is useful. కేవలం ఆ బల్లను అలంకరించడానికి అక్కడ పెడతాం. Some of the believers are like fake fruits in the house of God, only for decoration the church, that's all. కొద్దిమంది విశ్వాసులు చూస్తే సంఘంలో ఏదో అలంకారం కొరకైనటువంటి అటువంటి ఫలాలుగా వారు కనబడుతున్నారు. Oh, that brother came. ఆ సహోదరుడు వచ్చాడు, Everybody will decoration, that's all. అది కేవలం అలంకరణగా He is కనబడుతుంది. not of use to anybody, he is not of use to God also. ఆయన ఎవరికి ఉపయోగకరంగా ఉంటాడు, దేవునికి కూడా ఉపయోగకరంగా ఉండడు. So we have to bear fruit. మనము ఫలమును ఫలించాలి. We are not to be the vegetables. మనము ఆ యొక్క కూరగాయల వల్ల కూడా ఉండకూడదు. Most vegetables have to be cooked. ఇక చాలా మటుకు ఇక కూరగాయలు చూస్తే అవన్నీ కూడా వండబడాలి. But what about fruits? అయితే ఫలాల సంగతి They are ready to eat. అవి నేరుగా తినటానికి సిద్ధంగా ఉన్నాయి. And they are sweet once they are ripened. అవి ఇంకా కోయబడగానే అవి చూసేంత మధురంగా ఉంటాయి. So what type of fruit are we to bear? ఎటువంటి ఫలాలు మనం ఫలించాలి? Is it the fruit of the Spirit? ఆత్మ ఫలమా? That is love, అది ప్రేమ, joy. సంతోషము. See Galatians 5:22 and 23. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. Love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness and self control. అక్కడ చూస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహము. Jesus also describes acceptable fruit in this passage. యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క భాగంలో అంగీకార యోగ్యమైనటువంటి ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Fruit of righteousness, that is to be clean. నీతి ఫలం అంటే అదెంతో పరిశుభ్రంగా అది ఉండాలి. Fruit of joy, సంతోషమైనటువంటి ఫలం, fruit of love, ప్రేమ అటువంటి ఫలము, fruit of obedience. విధేయత చూపించే ఫలము. So bearing fruit is a supernatural life. ఈ యొక్క ఫలమును ఫలించడానటువంటిది అది ఎంతో ఆధ్యాత్మికమైన ఉన్నతమైనటువంటిది సంగతి. స్వభావం సూపర్ లైఫ్. అది స్వభావానికి ఎంతో మించినటువంటి సంగతి. అది బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇస్ ఎ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ఈ యొక్క ఫలభరితంగా ఉండటమైనటువంటిది అది ఆత్మీయమైనటువంటి జీవితం. ఫ్రూట్ ఆల్వేస్ డస్ నాట్ కమ్ ఎట్ వన్స్. ఫలం అనేటువంటిది నేరుగా అది ఒకేసారి రాదు. యు ఆర్ నాట్ ద వైన్ బట్ యు ఆర్ ద బ్రాంచ్. నువ్వు అక్కడ చూస్తే ద్రాక్ష వల్లివి కాదు కానీ నువ్వు తీగవుగా ఉన్నావు. లీఫ్ విల్ బి దేర్, అక్కడ ఆకు ఉంటుంది, షూట్స్ విల్ బి దేర్, తర్వాత దానికి తీగలు ఉంటాయి. అండ్ ఫ్రూట్ ఏ మెచ్యూరింగ్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ టు బేర్ ఫ్రూట్. ఆ ఫలము అది ఇంకా పెరగటం అనేటువంటిది అది చూస్తే ఇంకా పురోగతి చెందేటువంటి విధంగా ఉంటుంది. ఆ ఫలము ఫలించాలంటే పూర్తిగా ఎదిగితేనే. ఫలం ఫలించాలంటే పూర్తిగా ఎదిగితేనే. బేరింగ్ ద బేసిక్ ఫ్రూట్స్ మే గెట్ యు బై బట్ will likely leave you less than completely satisfied. అక్కడ చూస్తే కొంచెం ఫలమును ఫలించడం ద్వారా అదేదో కొనటానికి వీలుగా ఉంటుంది కానీ అది సంపూర్ణమైన తృప్తినివ్వదు. So nonetheless we are commanded to bear fruit. మనము ఫలమును ఫలించడానికి ఆజ్ఞాపించబడ్డాం. So that is the first stage. అది మొదటి మెట్టు. And secondly, రెండోదిగా bearing more fruit. మరీ అధికమైన ఫలాలను ఫలించడం. This goes beyond average bearing. అంటే సామాన్యంగా ఫలం ఫలించే దానికంటే కూడా మించి It ఉంటుంది. is not just getting by. Say some fruit or other. అదే ఏదో ఒక ఫలాన్ని కొనాలి అన్నట్లు విధంగా అది ఉండదు. See what God says. దేవుడు ఏమంటున్నాడు? You are already clean because of the word. నీవు వాక్యమును బట్టి ఇదివరకే మీరు పవిత్రులు. And the indwelling Holy Spirit can help us to get rid of ourselves. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు స్వయాన్ని నియంత్రించుకోవడానికి When సహాయపడుతుంటాడు. the Holy Spirit dwells in you, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు it cleans your houses and he cleans your hearts. ఆయన నీ యొక్క హృదయమును నీ యొక్క ఇంటిని శుభ్రపరుస్తాడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The result will be more fruit. దానికి వచ్చే ప్రతిఫలము అధికమైనటువంటి ఫలము. Another method that Jesus mentions for allowing us to bear more fruit is by pruning. ఇంకా అధికమైనటువంటి విధానంలో మనం ఫలించడానికి దేవుడు చేసేటువంటి ఇంకో పద్ధతి ఏంటంటే మనకు ఉన్నటువంటి సంగతులను కత్తిరించి వేయటం. అక్కర్లేని తీగలు, అక్కర్లేని తీగలు తీసివేయటం. What is pruning? ఆ యొక్క తీసివేయటం అంటే ఏంటి? It is a discipline. అంటే క్రమశిక్షణ పరచటం. The word used here means to cut off and take away. అక్కడ చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ యొక్క నరికి ఆ యొక్క తీగలు తీసివేయడం, కత్తిరించి తీసివేయటము. It can also apply to cutting back or cleaning our uselessness. అంటే అది మన జీవితంలో ఉన్నటువంటి పనికిరానటువంటి స్థితిని అంతటిని కూడా కత్తిరించి తీసివేయటం. What is that useless state? ఆ పనికిరాని స్థితి ఏంటి? The worldliness and the flesh he will cut. లోక సంబంధమైనటువంటి తత్వము తర్వాత శరీరమును తీసివేస్తాడు. See, pruning does not always include just withered limbs, but sometimes we may appear to be good limbs,
so that better and stronger limbs may allow sweeter and more fruit to be produced. ఈ కత్తిరించి వేయటం అంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి తీగలను తీసివేయటం మాత్రమే కాకుండా ఎంతో ఫలభరితంగా ఫలించడానికి మంచి తీగలను కూడా ఇంకా బలంగా ఫలించడానికి చేస్తా ఉంటాడు. There are some branches. కొన్ని తీగలు ఉంటాయి, They will take sap, అవి అందులో సారాన్ని తీసుకుంటాయి, but they will not yield any fruit. అవి ఎటువంటి ఫలాన్ని But ఫలించవు. what God will do? ఆ దేవుడు ఏం చేస్తాడు? He will cut that away, ఆ వాటిని ఆయన కత్తిరించి వేస్తాడు, so that the sap may be given to those branches which is bearing fruit, so that they may bear more fruit. తద్వారా ఏవైతే ఫలాన్ని ఫలిస్తా ఉన్నాయో వాటికి సారం అందచేయబడినట్లుగా ఇంకా అధికమైనటువంటి ఫలము ఆ మంచి తీగలు ఫలించినట్లుగా. So the shaping of the limb and the trimming of the leaves can allow the fullness of the sun to feed and nurture the vine. ఆ యొక్క తీగలను ఆ యొక్క కత్తిరించి వేయటము, తర్వాత ఆ యొక్క చూస్తే దానికి సంపూర్ణమైనటువంటి సారం కలిగి అది ఎంతో అధికంగా ఫలించాలని కోరుతా ఉంటాడు. What are the types of discipline? For example, pruning. ఉదాహరణకు ఇక కత్తిరించుట అనేటువంటిది అంటే క్రమశిక్షణ పరిచే దాంట్లో ఉన్నటువంటి సంగతులు ఏంటివి? Number one, మొదటిది self discipline, మన యొక్క స్వంత యొక్క క్రమశిక్షణ to పరచటం, control ourselves. మనల్ని మనమే నియంత్రణపరచటం, What we deny in are of the flesh. మన శరీరంలో ఎటువంటి సంగతులు అయితే నిరాకరిస్తా ఉంటాము. So production is often reduced because of self. ఈ యొక్క ఉత్పత్తి అనేటువంటిది మన యొక్క స్వయాన్ని బట్టి తరచుగా అది తగ్గిపోతా ఉంటుంది. So we are not on our own agendas. మనము మన యొక్క సొంత ఉద్దేశాలపై మనం లేము. Not all branches will produce the same fruit. అన్ని తీగలు కూడా అవే రకమైనటువంటి ఫలాలు ఫలించవు. Though all branches are commanded to bear fruit, అన్ని తీగలకు కూడా ఈ యొక్క ఫలాన్ని ఫలించాలనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడ్డా some branches just minimum they will give the fruit. కొన్ని ఫలాలు చూస్తే కొంత మటుకు ఫలాన్ని ఇస్తాయి. So discipline may require some self-sacrifice on our part. కొన్ని సందర్భాల్లో చూస్తే ఈ యొక్క క్రమశిక్షణ అంటే మన యొక్క స్వంత జీవితంలో కొన్ని విషయాలపై ఆ యొక్క నియంత్రణ అవసరము. Some people I know, కొద్దిమంది నాకు తెలుసు, God will not put any burden on them. దేవుడు వారిపై ఎటువంటి భారాన్ని ఉంచుడు ఆయన. Why? ఎందుకు? You must bear fruit. నువ్వు ఫలాన్ని ఫలించాలి, Take the sap. ఆ యొక్క సారాన్ని తీసుకో. But what these people will do? అయితే వీరేం చేస్తారు? Without self-discipline, they will put some burdens on themselves and they will not become fruit. వారు తమకు స్వంత క్రమశిక్షణ వారు కలిగి ఉండకుండా తమపై తాము కొన్ని భారాలు ఉంచుకొని ఫలాన్ని ఫలించకుండా వారు What does ఉంటారు. it mean? దాని అర్థం ఏంటి? They will be involved in the things which are not given by God. దేవుడు ఇవ్వనటువంటి అటువంటి సంగతుల్లో వారు తమను తామే లీనపరుచుకుని ఉంటారు. Suppose ఉదాహరణకు God has chosen me to play the harmonium. దేవుడు హార్మోనియం వాయించడాన్ని నన్ను ఏర్పరచుకున్నాడు. God wanted to make you an expert in harmonium playing. దేవుడు హార్మోనియం వాయించడంలో నిన్ను ప్రవీణునిగా చేయాలని కోరాడు. Then what you have to do? అప్పుడు నువ్వు ఏం చేయాలి? When you came to know that God has chosen you and given that particular talent, దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఆ ప్రత్యేకమైన తలాంతులు నీకు ఇచ్చాడని నువ్వు తెలుసుకున్నప్పుడు then you have to sit with harmonium. నువ్వు హార్మోనియంతో You కూర్చోవాలి. have to know the in and out of harmonium. ఆ యొక్క హార్మోనియంలో అన్ని విషయాలు You తెలుసుకోవాలి. must exercise yourself to become more skillful in that particular art. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కార్యములో అధికమైనటువంటి నైపుణ్యతను సాధించాలి. అయితే వీడేం చేస్తాడు? అయితే ఈయన ఏం చేస్తాడు? దేవుడు హార్మోనియం గిఫ్ట్ ఇస్తే వెళ్ళి తబలా కాడ కూర్చుంటాడు. దేవుడు ఈయనకు హార్మోనియం గిఫ్ట్ ఇస్తే ఈయన తబల దగ్గర వెళ్ళి He will కూర్చుంటాడు. go and sit with the tabla. ఆయన తబల దగ్గర కూర్చుంటాడు. What he is doing? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? He is doing the work which God has not given to him. దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిని ఆయన చేస్తున్నాడు. Then he will become jack of both the things, master of none. ఆయన చూస్తే రెండు పనులు చేసినట్లుగానే కనబడుతుంది కానీ దేంట్లో కూడా ప్రవీణుడు కాదు. I know some of the people. నాకు కొద్దిమంది తెలుసు, I should not say. నేను అలా చెప్పకూడదు. In our place also so many are there. మా స్థలాల్లో కూడా చాలా మంది They ఉన్నారు. are very busy. వారు చాలా పని కలిగి ఉంటారు. You find that God has given them some gifts. దేవుడు వారికి ఏదో తలాంతి ఇచ్చాడు, Arey, you come and do that. మీరు వచ్చి ఆ పని చేయండి అంటే, Anna, some other work is there. అన్న నాకేదో పని ఉందన్న. ఏం పని అది? ఏం పని అది? It is not given by God. ఆ దేవుడు ఇచ్చింది కాదు. So what is the result? దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? He is not able to be fruitful in his own way. ఆయన తన సొంత విధానంలో ఫలభరితుడుగా లేడు. What is the reason? దానికి He ప్రతిఫలం could ఏంటి? not control himself. There is no self-discipline. ఆయన జీవితంలో చూస్తే స్వంత క్రమశిక్షణ తాను కలిగి లేడు. So you have to sacrifice yourself to bear more fruit. నువ్వు అధికమైనటువంటి ఫలమును ఫలించటానికి నీ జీవితంలో త్యాగం అనేటువంటిది ఉండాలి. Many people they will say, అనేకులు అంటారు, oh, this is also God's work, brother. సహోదరుడా ఇది కూడా దేవుని పనే. But not God. It is not God-given work. అయితే ఇది దేవుడిచ్చిన పని కాదు. There is no fruit in that. ఇందులో ఏ ఫలము లేదు. Sad thing is, this fruit is also reduced. విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే ఈ ఫలము కూడా తగ్గిపోతుంది. So what one is self-discipline is very important in the work of the Lord. మొదటిది దేవుని యొక్క పనిలో చూస్తే స్వంత క్రమశిక్షణ చాలా To ప్రాముఖ్యం. bear
bear fruit, self-discipline is very important because yourself is your enemy. ఫలము ఫలించడానికి యొక్క క్రమశిక్షణ ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే నీ యొక్క స్వయమే నీకు శత్రువు. Secondly, రెండవది God's discipline. దేవుని యొక్క క్రమశిక్షణ. What is that? అదేంటి? To correct us. మనల్ని సరిచేయటానికి. God is the vine dresser. దేవుడే ఆయన మనల్ని కత్తిరించి కొన్ని సంగతులను తీసివేస్తాడు. ఆయన వ్యవసాయకుడైన. ఆయన వ్యవసాయకుడు. He keeps a close eye on the crops. ఆయన ఎంతో జాగ్రత్తగా తన పంట పై ఆయన జాగ్రత్త వహిస్తా ఉంటాడు. He will be having a close eye. ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. He sends the rain. ఆయన వర్షాన్ని He పంపిస్తాడు. provides the sun. ఆయన సూర్యుని ఇస్తాడు, ఎండని. ఎండనిస్తాడు. And he supplies the nutrients necessary. దానికి కావాల్సినటువంటి ఆ యొక్క పోషకాలన్నీ ఇస్తాడు. An unproductive branch gets taken away and it will be destroyed by him. అయ్యో ఫలింపినటువంటి ఆ యొక్క తీగలన్నీ కూడా అవి నాశనం చేయబడతాయి, ఆయన చేత If తీసివేయబడతాయి. you read Hebrews 12th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం if you చదివితే, read from verses 5 to 7, 5 నుండి 7 వరకు చదివితే we can see three forms of discipline there. అక్కడ చూస్తే 3 రకాలైనటువంటి ఆ క్రమశిక్షణ పరిచే విషయాలు కనబడతాయి. Three words the apostle is using. అపోస్తలుడు అక్కడ 3 పదాలు వాడుతున్నాడు. What are they in 5 to 7? 5 నుండి 7 వచనాల్లో ఏమున్నాయి? Rebuke. అక్కడ చూస్తే గద్దింపు, And secondly, రెండోది chastening. తర్వాత ఆయన శిక్షించుట, Thirdly, మూడోది scourging. తర్వాత హెచ్చరించుట లేక కొట్టట. Three things. 3 సంగతులు. First, rebuke. మొదటగా గద్దించటము. What is గద్దించటం? గద్దించటం అంటే This is by word. అది మాటతో. I don't do it. అలాగ చేయొద్దు. If you won't hear it. నువ్వు అది వినకపోతే. Secondly, he will chasten you. రెండోదిగా చూస్తే ఆయన శిక్షిస్తాడు. This is by conviction. అది ఒప్పుదలతో చేస్తాడు. If not, లేనట్లయితే scourging. తర్వాత కొట్టటం. That is action. తర్వాత ఆయన కార్యం చేయటం. So he will be ఒకటి తగలనిస్తాడు, ఒకటి తగలనిస్తాడు. సో డోంట్ బ్రింగ్ టు దట్ లెవెల్. ఆ యొక్క స్థితికి తీసుకొని రాకూడదు. సో ఈచ్ ఈజ్ వర్సర్ దాన్ ద అదర్. ప్రతి ఒక్క మాట కూడా చూస్తే ఒకదానికి ఒకటి మించింది ఉంది. ఐ యామ్ షూర్ దట్ నన్ ఆఫ్ us లుక్ ఫార్వర్డ్ టు డిసిప్లిన్. మనలో ఎవరం కూడా ఈ యొక్క క్రమశిక్షణ పరచబడటానికి చూడం మనం. సో నో సెల్ఫ్ డిసిప్లిన్, నో గాడ్స్ డిసిప్లిన్. సొంత క్రమశిక్షణ ఉండదు, దేవునికి క్రమశిక్షణ కూడా ఉండదు. బట్ హౌఎవర్ సమ్ బ్రాంచెస్ నీడ్ టు బి ప్రూన్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్రూట్. కొన్ని తీగలు చూస్తే ఇంకా అధికమైనటువంటి ఫలము ఫలించినట్లుగా కొన్ని తీగలు అవి కత్తిరించి వేయబడాలి. వాట్ డస్ మీన్ దట్ ప్రూనింగ్? దట్ ఇస్ ఆల్సో ఏ బ్రాంచ్. ఇవి కత్తిరించబడటం అంటే అది కూడా తీగే. What does it mean? దాని అర్థం ఏంటి? Some branches are there. కొన్ని తీగలు ఉన్నాయి. In the church also some believers are there. They are the branch of the vine. సంఘంలో కొన్ని తీగలు ఉన్నారు చూస్తే వారు కూడా ఆ యొక్క ద్రాక్ష వల్లిలో తీగలుగా వారు ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? They are also the children of God. వారు కూడా దేవుని పిల్లలే. See carefully. జాగ్రత్తగా చూడండి. They will not bring forth fruit. వారు ఫలాన్ని తీసుకొని రారు. Because they are there, others' fruit will be reduced. వారిని బట్టి ఇతరుల యొక్క ఫలము తగ్గిపోతుంది. వాడు పని చేయడు, చేసేవాడు చేయనివాడు. ఆయన పని చేయడు, చేసేవాడిని చేయని. He is also a child of God. ఆయన కూడా దేవుని పిల్లలే. And that's why you must be very careful. అందుకొరకే ఎంత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Are you willing to take the next step in fruit bearing? నువ్వు ఫలము ఫలించేటువంటి దాని విషయమే ఇంకొక ముందడుగు వేయాలని కోరుతున్నావా? To bring more fruit, you must separate yourself from the unfruitful branch. నువ్వు అధికమైనటువంటి ఫలమును ఫలించడానికి ఫలము లేనటువంటి ఆ తీగల నుండి నువ్వు వేరైపోవాలి. I am not talking about unbelievers. నేను అవిశ్వాసుల గురించి You మాట్లాడటం are separated from unbelievers the day when you repented. నువ్వు మారుమనసు పొందినటువంటి ఆ యొక్క దినాన అవిశ్వాసుల నుండి వేరైపోయావు. But కానీ some unfruitful branches are also there. They are not bringing any fruit, but they are reducing your fruit also. కొన్ని ఫలము లేనటువంటి తీగలు కొన్ని ఉన్నాయి. వారు ఫలం ఫలించట్లేదు, తిరిగి నువ్వు ఫలం ఫలించకుండా అవి అడ్డుగా ఉన్నాయి. That's why God will take away some of the branches from your life. అందుకొరకే దేవుడు నీ యొక్క జీవితంలో నుండి కొన్ని తీగలను ఆయన తీసివేస్తాడు. Yeah, that is pruning. అది ఆయన కత్తిరించుట. So wrong associations. అంటే తప్పుడు సంబంధాలు. So thirdly, మూడోది, the third level, మూడో స్థాయి, we have seen bearing fruit. మనం ఫలం ఫలించడం చూసాం. We have seen bearing more fruit. అధికమైన ఫలం ఫలించడం And చూసాం. thirdly, మూడోది, bearing much fruit. ఇంకా మరీ అధికమైనటువంటి ఫలం The ఫలించడం. greater the level of productivity, the greater the level of obedience and commitment are required. మన యొక్క జీవితంలో ఇంకా మరీ అధికమైనటువంటి ఫలములు ఫలించే దాని విషయమే చూస్తే ఇంకా అధికమైనటువంటి ఒప్పుదల, అధికమైనటువంటి విధేయత, Commitment. తర్వాత యొక్క ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత కనబడాలి. So the more you obey, the more you commit, the more the fruit. ఎంతగా అయితే నువ్వు విధేయత చూపించి ఎంతగా అయితే ప్రతిష్ఠ కలిగి ఉంటావు అంత అధికముగా నువ్వు ఫలించగలుగుతావు. Jesus tells us how to bear much fruit. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రీతిగా అధికమైన ఫలాన్ని ఫలించాలో ఆయన చెప్తా ఉన్నాడు. The key is in abiding. దానికి ఉన్నటువంటి మూలం ఏంటంటే అందులో నిలిచి ఉండుట.
First of all, మొదటిది, we must be connected to the right vine. మనం సరి అయినటువంటి ఆ ద్రాక్ష వల్లికి అంటుకట్టబడి ఉండాలి. Jesus said, I am the true vine. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే నిజమైన ద్రాక్ష వల్లిని. What does it mean? దాని అర్థం ఏంటి? దొంగ ద్రాక్షావళులు ఉన్నాయి. దొంగ ద్రాక్ష వల్లలు కూడా ఉన్నాయి. So with whom you are abiding. నువ్వు ఎవరితో నిలిచి ఉంటున్నావు? So when God is telling I am true vine means there are false vines. దేవుడు నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని అని చెప్తా ఉంటే కొన్ని అబద్ధపు ద్రాక్ష వల్లిలు కూడా ఉన్నాయి. So be careful. కాబట్టి దాని విషయం జాగ్రత్తగా ఉండాలి. So many churches are coming in many places. అనేక స్థలాల్లో చూస్తే అనేక సంఘాలు వస్తున్నాయి. Oh, there are so many wrong doctrines prevailing. అనేకమైనటువంటి తప్పుడు బోధలు వ్యాపిస్తా ఉన్నాయి. Where you are attached. నువ్వు ఎటువంటి దానికి అంటుకట్టుబడి ఉన్నావు? If you are attached to a bad vine, the fruit will be bad. నువ్వు ఒకవేళ గనక తప్పుడు ద్రాక్ష వల్లి కనుక అంటుకట్టబడి ఉంటే నీ ఫలము చూస్తే అది అబద్ధమే వస్తుంది. So you must be attached to the right vine. నువ్వు సరైనటువంటి ద్రాక్ష వల్లికి అంటుకట్టబడి ఉండాలి. So you must have the Son, Lord Jesus Christ in your life. నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండాలి. He who does not have the Son of God does not have life. 1 John 5:11 and 12. మొదటి యోహాను 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూస్తే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కలిగిరేరో వారికి నిత్య జీవం, they does not have life. వారికి జీవం లేదు. So the best fruit can only come from an abiding branch. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఫలము నిలిచి ఉండేటువంటి తీగ ద్వారానే లభిస్తుంది. What does it mean to abide? నిలిచి ఉండటంటే అర్థం ఏంటి? Linked to, ఆ యొక్క దానికి సంబంధించి ఉండుట, living within, అందులోనే ఉండుట, getting sourced from it, ఆ దానిలో నుండి సారాన్ని పొందుట, and kept life by it. ఆ దాని ద్వారా జీవము కలిగి ఉండుట. It is within the power of the Holy Spirit indwelling within us to bear fruit, and we will overcome the obstacles. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఫలించడం ద్వారా మనము ఈ యొక్క అడ్డంకి అభ్యంతరాలన్నింటినీ కూడా We will ఎదుర్కోగలుగుతాం. maintain a testimony. మనం సాక్ష్యాన్ని కలిగి Then ఉండవచ్చు. we can bear much fruit. అప్పుడు అధికమైన ఫలాన్ని ఫలిస్తాం. It is like the ink flowing through a pen. అది ఒక పెన్నులో నుండి వస్తున్నటువంటి ఇంకు వలె ఉంది. It is something like the electricity flowing through a circuit. ఈ యొక్క విద్యుత్తు ఏ రీతిగా అయితే ఆ యొక్క వైర్ల ద్వారా సరఫరా అవుతుందో ఆ రీతిగా A branch cannot bear fruit of itself unless it abides in the vine. ఈ యొక్క తీగ తనకు తానుగా ఏమాత్రం ఫలించదు, కానీ అది యొక్క ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే అది ఫలాన్ని ఫలిస్తుంది. So same thing in our lives also. మన జీవితాల్లో కూడా అదే సంగతి. Dead branches have no source of life. ఈ యొక్క మృతమైనటువంటి తీగలకు ఇంకా జీవితానికి ఇంకా మూలం ఏముండదు. There are some dead branches ఎండిపోయినాయి, కొన్ని ఎండిపోయినటువంటి తీగలు ఉన్నాయి, and some are greeny branches but useless branches. కొన్ని తీగలు చూస్తే అవి ఎంతో పచ్చగా కనబడతాయి కానీ పనికిరానటువంటివి. What will happen to them? వాటికి ఏం జరుగుతుంది? Dead branches, they will fall on their own. ఆ ఎండిపోయి అవి వాటికి కింద పడిపోతాయి. Useless branches will be cut off. పనికిరానటువంటి ఆ యొక్క తీగలు అవి కత్తిరించి వేయబడతాయి. And strong roots and strong vine and strong abiding of branches are required. బలముగా ఏ తీగలైతే నిలిచి ఉంటాయో అవి నాటబడి ఉంటాయో అటువంటి తీగలు అవసరమై ఉన్నాయి. You must be an abiding branch to the strong vine, and you must have, which is having strong roots. నీవు ఈ యొక్క బలమైనటువంటి ఆ యొక్క ద్రాక్ష వల్లి ఏ రీతికైతే లోతైనటువంటి వేర్లు కలిగి ఉందో అందులో నిలిచి ఉండేటువంటి తీగగానే ఉండాలి. Then that vine, it will withstand wind, cold, heat and hail, that all damage the fruit. అటువంటి ద్రాక్షవల్లి ఆ యొక్క తీగ చూస్తే అది ఎటువంటి తుఫాన్ అయినా ఎటువంటి పరిస్థితి అయినా కూడా అది నిలిచి ఉంటుంది. It is easy to become discouraged and even damaged when we are not fully abiding in Christ Jesus. మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువునందు గనుక నిలిచి ఉండకపోతే మనము ఇంకా నిరాశ నిస్పృహ పొందేటువంటి అవకాశం ఉంది. Some of you may be trying and you are working to bear much fruit. మీలో కొందరు అధికమైనటువంటి ఫలాన్ని ఫలించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుండొచ్చు. Are you tired of it? నువ్వు దాని విషయం అలసిపోయావా? Then perhaps you need to be abiding in the right vine. బహుశా నువ్వు సరైనటువంటి ద్రాక్షవల్లిలోనే ఉన్నావు. You have to try. నువ్వు ప్రయత్నించాలి ద్రాక్షవల్లి ఉండడానికి. The world will poison you with pesticides. ఈ లోకము చూస్తే ఆ యొక్క పురుగు మందులతో అది నిన్ను విషపూరితం చేస్తాయి. They are the worldly qualities. అవి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క లక్షణాలు. If we are going to bear much fruit, it is necessary that we abide in Christ and he abides in us. నువ్వు అధికంగా ఫలాన్ని ఫలించాలంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన నీ యందు నిలిచి ఉండాలి. So we are to bear fruit. మనం ఫలాన్ని ఫలించాలి. You have to bear more fruit. మనం అధికమైన ఫలాన్ని And ఫలించాలి. you have to bear, most importantly, that is
the much fruit. అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మరి అధికమైనటువంటి ఫలాన్ని ఫలించాలి. The fourth thing also I will tell before I close. నేను ముగించడానికి మునుపుగా 4వ సంగతి కూడా This is a చెప్తాను. very, very important subject. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. Because let us not be fruitless branches. మనము ఫలము లేనటువంటి తీగలుగా ఉండకూడదు. Some of the branches are there, they are dried up already. కొన్ని తీగలు ఉన్నాయి, ఇది వరకు ఎండిపోయినాయి. What is drying? ఏం ఎండిపోవటం అంటే Slowly dying. ఇంకా చనిపోవటమే. Some of the branches are there so greeny, everything is there, fruit is not there. కొన్ని తీగలు చూస్తే ఎంతో పచ్చగా కనబడతా ఉన్నాయి కానీ అందులో ఎటువంటి ఫలము లేదు. They are taking the sap from the stem of the vine. ఆ యొక్క చూస్తే ద్రాక్ష వల్లిలో నుండి అది సారాన్ని తీసుకుంటా ఉంది. కాండంలో నుండి. కాండంలో నుండి అది సారాన్ని తీసుకుంటుంది, But no fruit. దానిలో ఫలము లేదు. And it is eating the sap that has to go to the fruitful branches. ఫలభరితమైనటువంటి ఆ తీగలకు వెళ్లాల్సినటువంటి ఆ సారాన్ని అంతటి కూడా ఇది లాగివేస్తా ఉంది. And now, ఇప్పుడు fourthly and finally, 4వదిగా చివరిగా, though you are bearing fruit, the important thing is fruit that remains. నువ్వు ఫలాన్ని ఫలించినా కూడా ఆ ఫలము నిలిచి ఉండేదిగా ఉండాలి. This is the goal of the church and hopefully of you also. ఇది సంఘం యొక్క గురి, అది నీకు కూడా చెందింది. The fruits that remain are obedience. ఫలము నిలిచి ఉండే ఫలం ఏంటంటే విధేయత. Keep my commandments. నా యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొను. Love one another. ఒకరినొకరిని ప్రేమించు. Lay down your life. నీ యొక్క ప్రాణాన్ని పెట్టు. Go and give the gospel. వెళ్ళి సువార్తను ప్రకటించు. These are the fruits that remain because these fruits can reproduce as seed. ఇవి నిలిచి ఉండేటువంటి ఫలము, ఇవి విత్తనము వల్ల అవి ఇంకా మరలా అవి పుట్టిన Do you know what will happen? ఏం జరుగుతుందో మీకు తెలుసా? A seed is there ఒక విత్తనం ఉంది, and a fruit is there. ఒక ఫలం ఉంది. In that fruit, not one seed, 100 seeds are there. ఆ యొక్క ఫలంలో ఒక్క విత్తనం కాదు, వందలాది విత్తనాలు ఉంటాయి. And what does it mean? దాని అర్థం ఏంటి? That fruit, ఆ ఫలము though it is taken away, అది తీసుకొనబడినప్పుడు కూడా and another 100 trees can grow. ఇంకా 100 ఆ యొక్క చెట్లు దాని నుండి పెరుగుతాయి. 100 seeds are there. ఇంకా 100 విత్తనాలు అందులో ఉన్నాయి. Because of this person, this worker, 100 workers are generated. ఈ యొక్క వ్యక్తిని బట్టి 100 మంది పనివారు చేయబడ్డారు. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైనటువంటి So, సంగతి. though he dies, ఆయన మరణించిన the fruit will be there. ఫలము నిలిచి ఉంటుంది, And that will continue. అది ఇంకా This కొనసాగుతుంది. is what the Lord Jesus Christ is wanting. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి కోరుతా ఉన్నాడు. So these are the fruits that remain because these fruits can reproduce as a seed again. ఈ యొక్క ఫలాలు అవి నిలిచి ఉండేవి, ఈ ఫలాలే, ఈ విత్తనాలే మరలా ఇంకా తయారు చేయబడతాయి. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర the సోదరులారా, fruit that remains can withstand all persecutions. నిలిచి ఉన్నటువంటి ఈ యొక్క ఫలము అన్ని హింసలను తట్టుకుంటుంది. Oh, the trials and the troubles. ఈ యొక్క పరీక్షలు, తర్వాత కష్టాలు. The fruit that remains requires maturity in the branch. నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క ఫలానికి దానికి ఆ యొక్క పురోగతి అనేటువంటిది ఉండాలి, ఫలించడం అనేటువంటిది ఉండాలి. నిలిచి ఉండే ఫలం రావాలంటే తీగలో సంపూర్ణ ఎదుగుదల ఉండాలా. నిలిచి ఉండే ఫలం రావాలంటే తీగలో సంపూర్ణ ఎదుగుదల ఉండాలా. ఎండిపోయిన తీగ, బక్క తీగ ఇది మంచి ఫలాన్ని ఇవ్వదు. ఎండిపోయిన తీగ, బక్క తీగ అది ఫలాన్ని ఇవ్వదు. There is no shortcut to maturity. అంటే ఇంకా బాగా ఫలించడానికి ఎటువంటి ఎదుగుదలకు షార్ట్ కట్స్ లేవు, దొడ్డుదారులు లేవు. లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు in our lives also, మన జీవితాల్లో కూడా it takes years for us to grow into adulthood. మనము ఇంకా ఎదగటానికి చూసే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. It takes full season for fruit to mature and ripen. ఒక ఫలము పూర్తిగా ఫలించడానికి, తిరిగి అది కోయబట్టడానికి ఒక కాలం సమయం పడుతుంది. The same is true for the fruit of the spirit. ఆత్మ ఫలం విషయం కూడా వాస్తవం ఇది. The development of Christ like nature cannot be rushed. క్రీస్తు స్వభావము మనలో యందు ఏర్పడాలి, అది అంత త్వరగా జరిగేది కాదు. Spiritual growth is like the physical growth. ఆత్మీయమైన ఎదుగుదల అంటే అది భౌతిక సంబంధమైన ఎదుగుదల లాగా ఉంటుంది. It takes time. అది సమయం తీసుకుంటుంది. Overnight you will not become an adult. ఒకే రాత్రి నువ్వు పెద్దవాడి అయిపోవు. When you try to ripen fruit quickly, it loses its flavor. నువ్వు గనక ఆ యొక్క ఫలమును అది ఫలించడానికి ముందుగానే దాన్ని కోసివేస్తే దాంట్లో తొందరగా ఫలించాలని కోరితే దాంట్లో రుచి ఉండదు. తొందరగా ఫలించాలని కోరితే దాంట్లో రుచి ఉండదు. పర్చేజ్ మ్యాంగోస్, మనము మామిడికాయలు కొనుక్కుంటాం. all fruits are yellow in color only. అన్ని చూస్తే పసుపు రంగులోనే ఉంటాయి. And one fruit it has taken 5 to 6 days to become yellow, actually ripened. ఒక ఫలము చూస్తే దాదాపు అది పూర్తిగా ఫలించడానికి దాదాపు 6-7 దినాలు పడుతుంది. Then it is fully ripened. అది పూర్తిగా పండిపోతుంది. If we put chemicals also, tomorrow it will be yellow only. ఆ కెమికల్ దానిపై వేస్తే అది రేపు దినానే పసుపు రంగులో వచ్చేస్తుంది. But the taste are different. అయితే దానిలో ఉన్న రుచి వేరుగా So ఉంటుంది. it takes time to give sweeter fruit. మనం మధురమైనటువంటి ఫలాన్ని ఇవ్వటానికి ఆ సమయం తీసుకుంటుంది. In America, అమెరికా దేశంలో tomatoes are usually picked unripened
ఇక టమాటాలు చూస్తే ఇంకా పూర్తిగా పండక ముందే వాటిని తీసుకుంటారు. Why? ఎందుకొరకు? While shipping and all these things, they may not be spoiled. If they are totally ripened, they will be spoiled. వారు అక్కడిక్కడికి దాన్ని సరఫరా చేస్తా ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా పండిపోయి ఎటువంటి ఇంకా పాడవకుండా But before they sold these green tomatoes, ఈ యొక్క పచ్చని టమాటాలు అమ్మేదానికి ముందుగా they spray CO2 gas, that is carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ ని వాటిపై వేస్తారు. Immediately they will become very good color, tomato red color. వెంటనే చూస్తే ఎర్రని టమాటా రంగు మారిపోతుంది. And gassed tomatoes. తర్వాత ఇంకా గ్యాస్ కొట్టిన టమాటాలుగా ఉంటాయి. So they look so nice. అవి చూస్తే చూడ్డానికి చాలా బాగుంటాయి. But కానీ the flavor of the ripened tomatoes are different. యొక్క పండిపోయినటువంటి ఆ పండు ఆ యొక్క టమాటా యొక్క రుచి వేరుగా Oh, ఉంటుంది. in Hyderabad we all know. హైదరాబాద్ లో మనకు తెలుసు, Especially while selling mangoes. ప్రత్యేకంగా మామిడికాయలు అమ్మేటువంటి సమయం Gassed mangoes are there. Actual mangoes are there. అసలైనటువంటి ఆ యొక్క మామిడి పండ్లు ఉన్నాయి, ఇంకా వేరే రకమైన మామిడి పండ్లు కూడా ఉంటాయి. Gas తో రంగు వచ్చిన మామిడి పళ్ళు. గ్యాస్ తో రంగు వచ్చినటువంటి మామిడి Sometimes they are giving more beautiful and no spot will be there. కొన్ని సందర్భాలు చూస్తే అవే చాలా రమ్యంగా కనబడతా ఉంటాయి, ఎటువంటి మచ్చ దానికి ఉండదు. Spot will not be there, but taste also will not be there. ఆ యొక్క మచ్చ దానిపై ఉండదు, తర్వాత రుచి కూడా ఉండదు. So brothers and sisters, వాడి ప్రియమైన సోదర సోదరులు, we are commanded to bear fruit. మనము ఫలము ఫలించడానికి So ఆజ్ఞాపించబడ్డా. I have shown you 4 levels of bearing fruit. నేను ఫలము ఫలించడం విషయమే 4 స్థాయిలు నేను I am చూపించాను. not talking about the fruitless branches. నేను ఫలము లేని తీగల గురించి మాట్లాడడం I am లేదు. not talking about the dead branches. నేను మృతమైన తీగల గురించి మాట్లాడడం I am లేదు. not talking about the false vines also. ఇంకో తప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క తీగల ద్రాక్ష గురించి, వల్లులు. ద్రాక్ష వల్ల గురించి కూడా Because మాట్లాడడం. Jesus Christ is telling, I am the true vine. యేసుక్రీస్తు ప్రభువారు నేను నిజమైన ద్రాక్ష వల్ల అన్నాడు. 4 kinds of fruits. If you are bearing fruit, నువ్వు ఫలాన్ని ఫలిస్తా ఉంటే 4 రకాలైనటువంటి ఫలాలు. I am talking to only fruit bearing branches. ఫలాన్ని ఫలించేటువంటి ఆ తీగలతోనే నేను మాట్లాడుతున్నాను. And what 4 cadres are there? అందులో 4 స్థాయిలు ఉన్నాయి. Bearing fruit, ఫలము ఫలించుట, bearing more fruit, అధికమైన ఫలం ఫలించుట, bearing much fruit, మరి అధికమైన ఫలం ఫలించుట, and also fruit that remain. నిలిచి ఉండే ఫలాన్ని ఫలించుట. I ask you to consider these 4 levels of fruit in your life. Yes, and always be in the top. నీ జీవితంలో ఈ యొక్క 4 రకాలైనటువంటి ఫలాన్ని ఫలించే స్థితిని కలిగి ఉండి జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. May God help us to bear much fruit and lasting fruit. దేవుడు ఎంతో అధికమైనటువంటి ఫలం ఫలించి నిలిచి ఉండేటువంటి ఫలం ఫలించినట్లుగా నీకు సహాయపడును గాక. Though the fruit is not seen, its seeds are planted in many places. ఫలము కనిపించకపోయినా కూడా దాని విత్తనాలు అనేక స్థలాల్లో That is నాటబడతాయి. lasting fruit. అది ఇంకా ఎల్లకాలం ఉండేటువంటి యొక్క ఫలము. May God make us people who brings lasting fruit, and we may receive the due reward from our Father. దేవుడు నిలిచి ఉండేటువంటి ఫలం ఫలించి ఆయన నుండి తగినటువంటి బహుమానం పొందినట్లు మనకు అందరి సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we thank you for this wonderful example. తండ్రి, ఈ యొక్క అద్భుతమైన ఉదాహరణ బట్టి ఎంతో వందనాలు. This is the desire of thine for our lives. ప్రభా, మా జీవితాల కొరకే నీవు కలిగినటువంటి ఉద్దేశం ఇది. We are not talking about the false vines. ప్రభా, మేము ఆ యొక్క తప్పుడు ఆ యొక్క ద్రాక్ష వల్ల గురించి మేము మాట్లాడడం We లేదు. are not talking about the dead branches who are dried up. మేము ఎండిపోయినటువంటి ఆ యొక్క తీగల గురించి మేము మాట్లాడడం We లేదు. are not talking about the false branches also. మేము ఆ యొక్క తప్పుడు ఆ యొక్క తీగల గురించి కూడా మేము మాట్లాడడం. They are so green but no fruit. అవి చూస్తే ఎంతో పచ్చగా ఉన్నాయి కానీ ఎటువంటి ఫలం లేదు. It is a burden for the tree. అది చెట్టుకే భారంగా ఉంది, No use at all. దానికి ఎటువంటి ఉపయోగం లేదు. But now we are talking about the fruit bearing branches. ప్రభుత్వాన్ని ఫలాన్ని ఫలించే తీగల గురించి మాట్లాడుతున్నాం. Help us to bear fruit. ప్రభా, మేము ఫలం ఫలించినట్లుగా Help us చేయండి. to bear more fruit. అధికమైన ఫలం ఫలించినట్లుగా Help చేయండి. us to bear much fruit. మరి అధికమైనటువంటి ఫలం ఫలించినట్లుగా Help చేయండి. us to bear lasting fruit. ప్రభుత్వాన్ని నిలిచి ఉండే ఫలం ఫలించినట్లుగా చేయండి. Speak to us, O ఓ Lord. ప్రభా, మీరే మాతో మాట్లాడుతున్నారండి. Help us to do the work which you have given to us. ప్రభా, నువ్వు మాకు అప్పగించిన పని చేయడానికి మీరు మాకు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.